కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నిన్న అసెంబ్లీ సాక్షిగా బీజేపీ కాంగ్రెస్ బంధం బయటపడిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. హరీష్ రావు ప్రసంగాన్ని కాంగ్రెస్ బీజేపీ సభ్యులు 33 సార్లు అడ్డుకున్నారని, సీఎం రేవంత్ ఇచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ ఎమ్మెల్యేలు పాలవాయి హరీష్ మాట్లాడారని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీజేపీల యొక్క బంధం నగ్నంగా అసెంబ్లీ సాక్షిగా నిన్న బయటపడ్డది. ముఖ్యమంత్రితో లెక్క పెడితే 11 మంది 33 సార్లు అడ్డుకున్నారు ఆయన ప్రసంగాన్ని. బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పాల్వాయి హరీష్ గారిని అవకాశం ఇచ్చి మరీ హరీష్ రావు గారి ప్రసంగానికి అడ్డుదలగట్టం చేసినారు. బీఆర్ఎస్ పార్టీకేమో 80 నిమిషాలు ఒక్కడికి అవకాశం ఇచ్చినారు. 8 మంది ఉన్న బీజేపీకి 2 అవకాశం ఇచ్చినారు. అది 90 నిమిషాలు ఇద్దరికి కలిపి వారికి మాట్లాడే సమయం. ఎంత అన్యాయమో ప్రజలు గమనించాలి. ఎట్లా వాళ్ళు మ్యాక్స్ ఫిక్స్ అయినరో గమనించాలి ప్రజలు. ఏదైతే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చిండో దాన్నే పాల్వాయి హరీష్ మొత్తం డిట్టో అచ్చుకుదినట్టే ఆయన 30 నిమిషాల ప్రసంగంలో. బండి సంజయ్ కోరినట్టే కాళేశ్వరం విచారణను సీఎం రేవంత్ సీబీఐకి ఇచ్చారని అన్నారు ప్రశాంత్ రెడ్డి. మోదీ, రేవంత్, చంద్రబాబు కలిసి కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం కేసీఆర్ ను బద్నాం చేయాలని ఒక కుట్ర. కాళేశ్వరాన్ని పాడుపెట్టి చంద్రబాబు కోసం ఏపీకి గోదావరి నీళ్లు ఇచ్చేందుకు మరో కుట్ర చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ అంటున్నారు, రోజు అందరు చూస్తున్నారు మీడియాలో, సిబిఐకి ఇయ్యి మేము చూసుకుంటాం, సిబిఐకి ఇయ్యి మేము చూసుకుంటాం, మేము ఉన్నాం కదా ఢిల్లీలో అని. ఒక 500 కోట్లు ఆ పక్కకు బ్యాంక్స్ అవన్నీ కట్టడానికి పోతుంది. 7 బ్లాకులు, ఒక్క బ్లాకు ఇబ్బంది వచ్చింది అంటే 2500/7 అంటే 350 కోట్లు. 4 రోజుల్లో వచ్చేసింది అక్కడికి. ఎంత నష్టం జరిగింది? 350 కోట్ల నష్టం. మహా ఎక్కువ అది నేను చెప్పేది. 350 కోట్ల నష్టం అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో 350 కోట్ల నష్టం జరిగితే హుటాహుటిన 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ వచ్చేసింది. రేవంత్ రెడ్డి బండి సంజయ్కి మాట్లాడాలి, బండి సంజయ్ ఢిల్లీకి మోడీకి మాట్లాడాలి, మోడీ పంపించాలి. 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ వచ్చింది, 7 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేసింది. అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే మొదలు ఆ ఎన్డీఎస్ఏ రావాలా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలా, ఇట్లా ఏదో జరిగిపోయింది అని ప్రచారం జరగాలి. జరిగింది, ప్రచారం చేసుకున్నారు, లాభం పొందిండ్రు. మోడీ సహాయంతో ఎన్డీఎస్ఏ వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి దోహదపడ్డాడు. అయింది. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. రాగానే అప్పుడు మళ్ళా ఘోష్ కమిషన్ అనే అపాయింట్మెంట్ జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ లాభం పొందాలి, మళ్ళా కాళేశ్వరం మీద బురద చల్లాలి. బురద చల్లి పార్లమెంట్ ఎలక్షన్లో ఇద్దరు కలిపి ఒకళ్ళొకొకళ్ళు సహకరించుకొని క్యాండిడేట్లను మాట్లాడుకొని, బీజేపీ క్యాండిడేట్ గట్టిగున్న దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ వీక్ ఉండాలి, కాంగ్రెస్ క్యాండిడేట్ గట్టిగున్న దగ్గర బీజేపీ క్యాండిడేట్ వీక్ ఉండాలి. ఇద్దరు కలిపి కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ని బోధపెట్టాలి.